అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు స్వామీజీ కాలనాగ మహర్షి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. అంటే మనకు పుట్టినప్పుడు మన తల్లి ఈయన మీ నాన్న అని చూపిస్తుంది. పెరుగుతూ వస్తుంటే తల్లిదండ్రులు ఇద్దరు మనకు ప్రతి ఒక్కటి ఇది అది అని చెప్పి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే మనం అన్నీ నేర్చుకుంటాము. ఓహో ఇది ఈయన నాకు ఇది అవుతారు, ఆయన నాకు అది అవుతారు, ఈయనే భగవంతుడు అని చెప్పి కూడా తల్లిదండ్రులే చూపిస్తారు పిల్లలకి. అసలు నిజంగా భగవంతుడు మనకు ఎలా పరిచయం అయ్యాడు, ఎవరు మనకు పరిచయం చేశారు, అసలు భగవంతుడు అంటే ఎవరు అంటే ఏం చెప్తారు? మీరు అడిగిన విషయం చాలా ముఖ్యమైన జన్మంతర ప్రశ్న. ప్రతి భక్తునిలో ఉంది ఈ ప్రశ్న. భగవంతుడు ఎవరు గుర్తించారు? మొదటగా అవును, భగవంతుడు ఎవరు, ఎలా గుర్తించారు, ఎలా ఈ విశ్వానికి తెలియపరిచారు, ఎవరు తెలియపరిచారు, అందరికి ఎలా చేరింది ఈ అంశం అనేది. అవునండి, తల్లిదండ్రులు మొదలుగా పరిచయం చేస్తున్నారు ఆ భగవంతుణ్ణి. మరి ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కోరిక, ఆశతో ఎన్నో గ్రంథాలు, ఎన్నో విశేషమైనటువంటి ఆ పూర్వ కథాంశాలన్నీ చదువుతున్నారు. చదివేసి కనిపెట్టాలి భగవంతుని, మేము కూడా కనిపెట్టాలి. నిజమా, అది అబద్ధమా, అది సత్యమా, లేదా అది ఒక మాయన, ఆటన అని వాళ్ళు చాలా మంది భక్తులు కూడా ఈ అంశాన్ని మేము కూడా భగవంతుని కనిపెట్టాలి, అలాంటి అంశం ఉందా, ఎలా భగవంతుని గుర్తించాలి, ఎలా ఎవరు పరిచయం చేశారు, మేమెలా కనిపెట్టాలి, మేమెలా దాన్ని ఆనందాన్ని పొందాలి, ఆ సత్య దర్శనము దేవుడిని ఎలా తీసుకోవాలని ఇప్పటికీ చాలా మంది భక్తులు వెతుకుతూనే ఉన్నారు ఈ ప్రశ్నని. అవును, ఈ ప్రశ్నని మీరు ఎంచుకున్నందుకు చాలా ముఖ్యమైన అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ మొదటగా స్వామివారిని నమస్కరిస్తాం. అలాగే. ఓం కాల భైరవం నమామి సర్వదేవత అనుగ్రహ సర్వదేవత శుభం పూయతే. అన్నిటికీ శుభములు కోరుకొనే దీన్ని మొదలు పెడుతున్నాము. సమస్తము మనము కంటి ద్వారా చూస్తున్నాము. జన్మ మేలుకున్నాక మొదటి జ్ఞాపకం కళ్ళు తెరవడమే. కళ్ళు తెరిచిన తర్వాత మనం చూసేది తల్లిని. తల్లిని మన సంరక్షణలో నిత్యము చూడడం వల్ల ఆమె మన తల్లి, మన క్షేమంకి గుర్తు ఆమె అని నిత్యం చూడడం వల్ల మనకు అనిపిస్తుంది. ఆమె మన తల్లిగా మనం అంగీకరించుకొని పెరుగుతాము. తల్లి తండ్రిని పరిచయం చేస్తుంది. బాబు, నేను ఒక్కదాన్నే నిన్ను కనలేదు, మా ఇద్దరి సంగమంలో నీ జన్మ ఉంది, ఈయనే నీకు తండ్రి అని తల్లే తండ్రిని పరిచయం చేయాలి. అలా మన జన్మకి మొదటి దశ తల్లి, రెండవ దశ తండ్రిని కనిపెడతాం. ఇక మూడో తర్వాత సహచరులు, బంధుమిత్రులు అందరూ వస్తాయి. కానీ తల్లిదండ్రులని మనం ఎంత ఆరాధిస్తామంటే మన ప్రాణమే వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళకి దాసులమే. వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి. తల్లిదండ్రుల క్షేమం కోసం అవసరమైతే నా ప్రాణమైనా నేను పనంగా పెట్టి కాపాడుకుంటా అనేటువంటి ఒక విపరీతమైన గాఢ ప్రేమ సృష్టించబడుతుంది మొదట్లోనే. ఈ యొక్క దశకం పుట్టుక నుంచే మొదలవుతుంది. చాలా మంది మధ్యలో తప్పిపోతున్నారు. తల్లిదండ్రుల కంటే లోకం మీద, సమాజం మీద, కోరికల మీదకి వెళ్ళిపోయి తల్లిదండ్రులను గాలి కొదిలేస్తున్నారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఇచ్చే జ్ఞాపకం నుంచే దైవం అనేది మొదలు పెడుతున్నారు. తల్లిదండ్రి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ఆ విద్యలను కానీ మాటలను కానీ చెప్పే ముందు ఆకాశానికి నమస్కరించుకోమని చెప్తారు, అగ్నికి దండం పెట్టమని చెప్తారు. అక్కడ ఏముంది, అగ్నే కదా అంటే కాదు, దాని వెనక భగవంతుడు ఉన్నాడు. అర్థమైందా? దాని వెనక భగవంతుడు ఉన్నాడు. ఇగో ఈ దేవాలయంలో శివుడు ఉన్నాడు, ఈ దేవాలయంలో అమ్మవారు ఉంది. మరి అక్కడ దేవుళ్ళు ఎవరు కనిపిస్తలేదు కదా అంటే లేదు, దాని వెనక భగవంతుడు ఉన్నాడు.
ప్రతి పదార్థం వెనక భగవంతుడు ఉన్నాడని తల్లే నేర్పుతుంది మొదటగా. అవును. మనకి ఏ గురువు సమాజంని పరిచయం లేక మునిపే తల్లే స్వయంగా ఈ యొక్క అధికారాన్ని తీసుకొని ఇగో భగవంతుడు ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, ఇగో శాస్త్రాల్లో ఉన్నాడు, ఇగో ప్రజల్లో ఉన్నాడు, ఇగో మంచిలో ఉన్నాడు, చెడులో ఉన్నాడు అని ఒక తల్లి తండ్రి మాత్రమే మొదలుగా ఆ యొక్క ఆచరణ, ఆ కనువిప్పు కలిగిన శిశువుకి, ప్రాణం పోసిన శిశువుకి వారే నేర్పుతున్నారు. అలా ప్రతి ఇంట్లో ఆ తల్లి ఆ బాధ్యత తీసుకొని భగవంతుని పరిచయం చేస్తుంది. ఇప్పుడు ఇదే ప్రశ్న అందరికీ ఉంది. మీరు అడిగిన ప్రశ్నే భక్తులందరికీ ఉంది. భగవంతుని ఎవరు పరిచయం చేశారు? అంతటి శక్తి మొదల ఎవరికి వచ్చింది? అసలు ఇంతమంది ఉన్నారు. ఈ యొక్క భగవంతుని వీళ్ళు ఎలా కనుగొన్నారు? అది ఎలా సాధ్యమైంది ఉన్నాడని? మహిమలైతే జరుగుతున్నాయి, కానీ మరి భగవంతుడు ఎలా పరిచయం అని ఈ చరిత్రని మనం తీసుకుంటే గనక కొన్ని వందలు వేల సంవత్సరాలకు ప్రయాణం మానవాళి యొక్క మొదటి క్రమం నుంచి వెతుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈరోజు. ఆ మొదటి క్రమము యుగాలు యుగాలు నడుస్తుంది. ఇది యుగాలు యుగాలుగా మానవులు భగవంతుని పూజిస్తున్నారు. కొద్ది మంది మాత్రమే దేవుణ్ణి దర్శనం, సత్య దర్శనం చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా ఇది మూఢం అనుకోవడం, భ్రాంతి అనుకోవడం, ఇదంతా ఒక కళ, ఇది నిజమో అబద్ధమో అని ఎన్నో కథాంశాలు మనం చూస్తున్నాం. ఇక్కడ భగవంతుణ్ణి పరిచయం చేసిన వారు ఎవరు అని అంటే, మనందరికీ తెలిసిన మూలం వెతుక్కుంటే గనక మనకు ఋషులు, ప్రాచీన కాలంలో ఉన్న ఋషుల పేరు అనేది మనకి చివరిగా గుర్తొస్తుంది. ఋషులు మనకి వాళ్ళు ఏ విధంగా భగవంతుణ్ణి కనుగొన్నారు ఈ యొక్క భూమి ప్రాంతంలో అంటే, ఋషులు నిత్యం యజ్ఞం చేస్తుంటారు. అలాగే నిత్యము నదులు ఎక్కడైతే పారుతుంటాయో అక్కడనే నివాసం ఏర్పరచుకుంటారు. నిత్య యజ్ఞ హోమాలు చేస్తుంటారు. అగ్ని, నీరు, గాలి వీటిని కంట్రోలైజేషన్ పవర్ని వాళ్ళు అనుసరిస్తూ వెళ్ళగా ఎంత తెలివి కలిగిన వాడైనా సరే ఓ చివరంచుకు పోయి ఆగిపోవడమే జరుగుతుంది. చివరి దాకా వెళ్ళిపోతారు, ఏం అర్థం కాకపోతే అక్కడ ఆగిపోతారు. అలా ఆగిన ప్రతిసారి ఒక యజ్ఞం చేయడం మొదలు పెట్టారు. ఆగిన ప్రతిసారి ఒక యజ్ఞం చేయడం వల్ల కొంత కదిలేదు ముందుకి. అలా యజ్ఞం చేయడం వల్ల భగవంతుడు మనకి సహకరిస్తున్నాడు అని నమ్మి ఆ యొక్క అత్యంతమైన శక్తిని, చివరి దశని దాటడానికి ప్రయత్నిస్తూ అనేక విశేషమైన జ్ఞానాన్ని వాళ్ళు పొందారు. పొంది ప్రతిసారి వాళ్ళని ముందుకు ఎవరు తీసుకెళ్తున్నారు? ఆగిన ప్రతిసారి ఏ శక్తి వారిని ముందుకు నడిపిస్తుంది మళ్ళీ? ఇప్పుడు మనం చూడండి, ఎడ్ల బండ్లను తయారు చేయడం వరకే సరిపోయింది అనుకున్నారు. కానీ తర్వాత ఆగిన తర్వాత కొంతకాలానికి ఒకరు వచ్చి కార్ని కనిపెట్టారు, వీల్ కార్ని. కార్ తర్వాత అక్కడే ఆగిపోయారు చాలా మంది. తర్వాత ఇంకొక వ్యక్తి ఆలోచించి చివరి దశన ఆగిపోయిన తరుణంలో ఇంకో వ్యక్తి వచ్చి ఏరోప్లేన్ కనిపెట్టారు. ఏరోప్లేన్తోనే ఆగిపోలేదు, మళ్ళీ రాకెట్ లాంచర్ కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా ఆగుతుంది. అంతరిక్ష ప్రయాణం ఉందా లేదా మానవాళికని. అలా ప్రతి ఒక్కరూ మేధావులుగా మారడానికి భగవంతుడే సహకారం చేస్తున్నాడు. అలాగే చివరి దశలో ఉన్న వారికి కూడా ఈ జ్ఞాత్రం తెరవబడి వారికి ఏదో శక్తి అతీతంగా వచ్చి వారిని ముందుకు తీసుకెళ్లడం, అలాగే డెవలప్ చేసి మళ్ళొక యుగాన్ని ఆనంద పెట్టడం అనేది జరుగుతుంది. ఏ యుగంలో వ్యక్తులు కానీ ప్రజలు కానీ ఆనందంగా లేకుండా ఎవరున్నారు? అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కష్టాన్ని చూస్తున్నారు, ఆనందాన్ని కూడా చూస్తున్నారు. కానీ నిజం తెలుసుకొని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఏ నిజం? భగవంతుణ్ణి ఎలా గుర్తించాలి, మనం ఎలా భాగస్వామ్యం అయ్యి ఆ శక్తిని పొంది 10 మందికి మేలు చేయాలి అనేటువంటి అంశం చాలా మందికి దొరకట్లేదు. దొరకక ఎంతో మంది సిద్ధుల దగ్గర, వారి దగ్గర మంత్ర ఉపదేశాలు తీసుకుంటూ ఆ గురువులకి శిష్యులుగా చేరుకొని అక్కడ ఉన్నటువంటి నిజంగా భగవంతుని చూడవచ్చా అనే కాంక్షతో శిష్యరికం తీసుకొని వేద పఠనం చేస్తూ అసలు ఎన్ని అంశాల్లో భగవంతుని కనిపెట్టొచ్చో అన్నీ వెతుకుతూనే ఉన్నారు. అలా వెతుకుతూ ఆ ప్రయాణం యుగాలుగా మొదలవుతూ వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే
ఋషులు ఉమ్, ఇంతటి విజ్ఞానముతో కూడినటువంటి ఋషులు వాళ్ళు లాస్ట్గా ఒక రూపాన్ని ఫైండ్ అవుట్ చేస్తూ మనకి దేవాలయ నమూనాలను దించారు. అంటే ఇది కేవలము వెంటనే జరగలేదు. అనేక యజ్ఞాలు చేసి ఉమ్, అనేక ప్రయత్నాలు చేసి మానవ దృక్పథాన్ని దాటించే శక్తిని వాళ్ళు కనుగొని అప్పుడు దేవాలయాన్ని ప్రతిష్టాన్ని నిర్వహించారు. ఓకే. అంత మునుపు వరకు ఈ భూమి మీద దేవాలయాలు ఎక్కడా లేవు. ఉమ్, ఋషులు కైలాసం చుట్టూ ఎన్నో ప్రదక్షిణలు చేశారు. కైలాసంలో ఇప్పటికీ ఏ దేవాలయం ఉండదు, ఉమ్, ఏ ఒక్క నమూనా ఉండదు. స్వయంగా వాళ్ళు అక్కడ నుంచి తపస్సులు యజ్ఞాలు చేసి చేసి అనేక ప్రయత్నాలను గెలిచి ఉమ్, వాళ్ళు సాధించి మహిమలను చూపించి వాళ్ళు నిజగతిని నిజ చరిత్రని మానవాళ్ళకి అందించారు. కాబట్టి ఇది నిజమైన దేవుడు ఉన్నాడని అందరూ నమ్మడానికి సాక్షిభూతంగా నిలిచింది. ఇలా ఋషులు 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. ఉమ్. ఇప్పుడు భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, విశ్వం అంతా ప్రతి ఒక్కరిలో ఉన్నాడు, ప్రతి వస్తువులో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అంటారు. ఎందుకు ప్రత్యేకించి ఆలయమే నిర్మించాలి భగవంతుని పూజించటానికి? మనము మన శక్తి అంతా కూడాను ఒక అనుసాంద్రత మీద ఆధారపడి ఉంది. మీ యొక్క బాడీలో అణువున ఉమ్, స్పర్శ ఉంది. ఒక్క దగ్గర గిచ్చండి, వెంటనే మైండ్ రీడ్ అయిపోతుంది. అంటే మొత్తం అనుస్పర్శ ఉంది అని చెప్పడానికి ఆ చిన్న ఉదాహరణ చాలు. ఉమ్, అణువును కదిలిస్తూ మనం తెలుసుకోవచ్చు అనే విజ్ఞానాన్ని భగవంతుడు స్వయంగా మనకి ఇచ్చాడు. ఉమ్, మన బ్రెయిన్లో న్యూరాన్ సిస్టమ్ ఉంటుంది, న్యూరాన్ సెల్స్. ఉమ్, అవి ఆటోమేటిక్ నేచర్ పైన పనిచేస్తుంటాయి. అంటే ప్రాణం మనదే అయినా కూడా ఉమ్, ఈ ప్రాణానికి ఎటువంటి ఆలోచన ఇవ్వాలి, ఉమ్, ఆ ఇచ్చిన ఆలోచనతో అతని ఉపయోగాలను ఎలా నిర్వహించాలి, ఉమ్, అతను ఆలోచనలతో బాగుపడాలా లేదా అతని ఆలోచనతో పడి నాశనం కావాలా అనేది కూడా ఈ ఆటోమేటిక్ న్యూరల్ సెల్స్ అనేవి ఆటోమేటిక్గా పనిచేస్తుంటాయి. ఓకే. న్యూరాన్స్. ఈ యొక్క దేహము ప్రోటాన్ లాంటిది. భౌతిక జగతి మొత్తం మన ప్రాణాన్ని అంటిపెట్టుకొని ఉన్నటువంటి వలయం. ఉమ్, ఇక్కడ అణువుని కదిలించేటువంటి శక్తి ఉత్పాదన జరుగుతుంది. ఆ, దీన్ని ఋషులు కనిపెట్టి ఈ అనుత్పాదక శక్తిని ఒక అతీతమైన శక్తి రుద్రుని ఉమ్, ఋషులు రూపంలే. ఇప్పుడు ఋషులు దేవతారాధన ఎలా చేశారు? యజ్ఞాలు, హోమాలు, తపస్సులు, ధ్యానాలు ఉమ్, ప్రతి అణువు వెతికి చేశారు. ఈ అణువు వెతికి చేశాక వారు ఈ అణువులను ఎలా ప్రేరేపించాలి, ఉమ్, ఎలా కంట్రోల్ చేస్తూ మనం ఆనందాన్ని పొందాలి, ఎలాంటి ఉపయోగాలు ఎలాంటి నియమాలతో చేస్తే పనులు అవుతాయో వాళ్ళు కనిపెట్టి ఈ దేవాలయాలను వాళ్ళు ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. అందులో చూస్తే ఇది ఇప్పుడు వచ్చేటువంటి మహాశివరాత్రి. అవును. అసలు చాలా మంది భక్తులకి ఉమ్, శివుడికి రూపం ఉండదు, శివలింగమే ఉంటుంది. అవును. శివుణ్ణి చూడాలంటే శివలింగం రూపంనే. ఎందుకని లింగ రూపంలోనే ఆరాధించాలి శివుడిని? ఋషులు తీసుకున్నటువంటి దైవం నుంచి తీసుకున్నటువంటి గుర్తు అదే ఉమ్, మనకి ఇవ్వగలిగింది. ఉమ్, వారు ముల్లోకాలను విశ్వమంతట గణించిన తర్వాత ఉమ్, వాళ్ళు దేవుణ్ణి చేరుకోవడానికి ఇచ్చినటువంటి లింగం శివలింగంగా పిలువబడుతుంది. ఉమ్, అసలు శివ అని కూడా పిలవరు. ఆ, ఋషులు రుద్ర అని పిలుస్తారు. ఆహా, శివయ్యని రుద్ర. ఋషులు రుద్రావతారంగా రుద్ర అని పిలుస్తారు. ఓకే. రుద్రునికి రుద్ర అంటే అనుపరమైనటువంటి లక్షణం కలిగిన వాడు అని అర్థం. ఉహుం, అందుకే అణువున శివుడు ఉంటాడు, శివాజ్ఞ లేనిది చీమైనా గుట్టదంటారు. అవును. అణువున ఉన్నాడు కాబట్టి ఆయన రుద్ర అనని అతని పిలిచేవారు. ఇప్పుడు రుద్రుని నమక చమకాలు మనకు తీసుకుంటే గనక ఉమ్, విశేషమైన రూపాలు ఉంటాయి. అంటే ఒక మనిషిలో ఈ శరీరంలో ఎన్ని గుణగణాలు ఉంటాయో అన్ని గుణగణాలను ధరించిన వాడు శివుడే ఉమ్, అని ఋషులు ఎప్పుడో చెప్పారు. కానీ ఎంత చెయ్యాలో అంతే చెయ్యాలి, అతిక చేసినా నష్టమే, అసలే చేయకపోయినా కూడా ఏ లాభం లేదు. అలా రుద్రుని శివలింగముగా మార్చినటువంటి ఆ లింగోద్భవ కాలమే మహాశివరాత్రి. ఓకే. ఋషులంతా కలిసి ఒక
లింగాన్ని అణువున ఉద్భవించిన ఆ లింగాన్ని వారు మహాశివరాత్రి కాలంగా పిలువబడ్డారు. ఓకే. మరి ఇప్పుడు ఆ రోజున మనందరం కూడా ఆ శివయ్యని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? అవును, మహాశివరాత్రి పర్వదినం అత్యంత శక్తిని ఉద్భవించిన కాలంగా చెప్పబడతారు. అంటే మనలో కదలని అంశం ఏదైనా ఉంటే ఆ ఒక్క రోజు జాగరణ చేస్తే చాలు, మనలో ఉన్న అంశం కదులుతుంది. ఎందుకని ప్రత్యేకించి ఆ రోజు జాగరణ విశిష్టత? ఆ జాగరణ మనము ఒక రోజు గనక నిద్రపోకుండా ఉంటే చాలా టైర్డ్ అయిపోతాం. అవును. మనలోని సంకల్పం నిజమైనదైతే ఆ రోజంతా నిద్ర లేకుండా ఉండి కనిపెట్టవచ్చు, దాని నుంచి కోరుకున్నది జరగవచ్చు. ఓకే. మనలోని అనుస్పాదక శక్తిని భగవంతునిలో లయం చేసుకున్న నాడు తప్పకుండా దాని ఆజ్ఞ మనకు దొరుకుతుంది, వెంటనే మనకు పరిష్కారం తెలిసిపోద్ది. అలా ఒకనాడు ఆ లింగోద్భవ కాలంలో జరిగేటువంటి ఆ సమయాన్ని శివరాత్రి రోజున గనక ఒకనాడు జాగరణ దీక్ష చేస్తే వాళ్ళని కదిలించబడి వాళ్ళు కోరుకున్నవి జరుగుతుంది. ఒకరోజు శివయ్యతో ఉండి చూడు అని దాని అర్థం. మేల్కొని అంటే ఆయన నామస్మరణతో ఉండాలి ఆ నైట్ అంతా కూడా. ఆ నైట్ అంతా, ఆ రాత్రిని చీకటి నుంచే మనకి ఆ నిద్ర నుంచి మొదలవుతుంది దశకం. ప్రతిరోజు ఎన్నో చూస్తుంటాం, కానీ చీకటిలోకి వెళ్ళిన మరుక్షణం అన్ని మర్చిపోతాం. మళ్ళీ కొత్త దశకం మొదలయ్యేది చీకటి నుండి. అందువల్ల ఏదైతే భారం అనుకుంటున్నారో, ఏదైతే శాపం అనుకుంటున్నారో, ఏదైతే తెలియదు అనుకుంటున్నారో అవన్నీ కదిలించబడే రాత్రి అది. అందుకే యోగులు, మునులు, ఋషులు ఆ యొక్క శివరాత్రి రోజున జాగరణ దీక్షలు చేయడం విశేషంగా భక్తులకి అందరికీ తెలియవచ్చింది ఈ యొక్క మహత్యం. ఓకే.